జై సద్గురుభ్యో నమ. శివానందలహరి నుంచి ఆది శంకరాచార్య వారు రచించినటువంటి శివానందలహరి 6వ శ్లోకము మరియు 7వ శ్లోకము. ఘటో వో మృత్పిండో వాప్యను రవిచదుమోగ్నిరచల పటో వో తంతుర్వ పరిహారతి కిం ఘోర సమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంబోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. మంచి బుద్ధి గలవాడ ఓ మానవుడా, కుండ గాని, కుండకి కారణమైన మట్టి గాని, అణువు గాని, అణువుల సముదాయమైన రాయి గాని, పర్వతం మీద ఉన్న పొగ గాని, పొగకి కారణమైన నిప్పు గాని, దారం గాని, దారాలతో తయారు చేయబడిన వస్త్రం గాని, ఇవి ఏవి కూడా క్రూరుడైన యముడిని సంహరించలేవు. సమస్తాన్ని సంహరించగలవాడు యముడు. అయితే పైవన్నీ ఉన్నాయా? దేనికి ఏది కారణం, వీటిలో ఏది ముందు ఏది వెనుక అని వితండవాదన చేయడం అనేది కంఠం పాడైపోవడానికి కానీ మరి దేనికి పనికిరాదు అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఏ వాదనలు, ఏ శాస్త్రాలు యముడిని అడ్డగించలేవు. కాబట్టి పనికిరాని పనికిమాలిన విషయాలను మాట్లాడి ఈశ్వరుడు అనుగ్రహించిన కంఠాన్ని, దానికి ఉన్న శక్తిని దుర్వినియోగం చేసుకోకు. భగవంతుడిచ్చిన కంఠాన్ని ఆయన నామాన్ని పలకడంతో పవిత్రం చెయ్యాలే గాని పరమేశ్వరుని పాదపద్మములను ఆశ్రయించి ఆయనను సేవించాలే గాని ఈ శరీరాన్ని వేరే విషయవాంఛలకి లోను కాకుండా ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మను ఆశ్రయించి సేవించి తరించి సుఖించు అని ఆదిశంకరాచార్యుల వారు తన అనుభవంలో చెప్తున్నారు. మరియు సృష్టిలోని ప్రాణులంటిని సంహరించి యముడినే సంహరించిన వాడు పరమేశ్వరుడు. సృష్టిలోని ప్రాణులన్నింటినీ సంహరించేవాడు యముడైతే ఆ యముడినే సంహరించినటువంటి వాడు పరమేశ్వరుడు అంట. కనుక మరణాన్ని జయించాలంటే మరణాన్ని ప్రసాదించే యముడినే జయించిన మృత్యుంజయుడిని మాత్రమే శరణు వేడుకోవాలి. యముడికి కాలుడని పేరు. ఆ కాలుడినే కాల్చేసిన పరమేశ్వరుడే కాలకాలుడు. కనుక కాలకాలుడి కరుణకు పాత్రులైతే కాలుడికి భయపడవలసిన అవసరం ఉండదని తెలుసుకొని ప్రవర్తించేవాడే తెలివిగలవాడు, బుద్ధిమంతుడు కూడాను. పరిశీలించి చూస్తే కుండ మట్టి కంటే వేరు కాదు, అణువు రాయి కంటే వేరు కాదు, పొగ నిప్పు కంటే వేరు కాదు, వస్త్రం దారం కంటే వేరు కాదు. అట్లాగే అంతటా అన్నిగా వ్యాపించి ఉన్న భగవంతుడి కంటే మనం వేరు కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని, అట్లా తెలుసుకోవడమే బుద్ధి కలిగి ఉండడమని జగద్గురువులు మనకు అనేటువంటి ఆదిశంకరాచార్యుల వారు బోధిస్తున్నారు. ఆ పరిశీలించి చూడగలగడమే మనం చేయవలసిన పని అని శంకరాచార్యుల వారు సూచిస్తున్నారు. 7వ శ్లోకము. మనస్తే పాదాంచే నివసతు వచస్త్రోత్ర ఫణితౌ కరచాబ్రాచయం శృతిరపి కదా కర్ణన విదౌ తన జ్ఞానే బుద్ధిర్నయన యుగలం మూర్తి విభవే పరగ్రంథాంతైర్వా పరమశివ జాని పరమతః. ఉత్కృష్టమైన ఉత్తమమైన శుభములను కలిగించేవాడా, ఓ పరమశివ, నా మనస్సు నీయందే లగ్నమై ఉంటుంది. నా మాట నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటుంది. నా చెయ్యి నిరంతరము నిన్నే పూజిస్తూ ఉంటుంది. నా చెవులు నీ గాథలనే వింటూ ఉంటాయి. నా చూపులు నీ మూర్తినే చూస్తూ ఉంటాయి. నా బుద్ధి నిరంతరము నిన్నే ధ్యానిస్తూ ఉంటుంది. నాకు ఇతర గ్రంథాలు, మఠాలు, రూపాలు మొదలైన వాటి గురించి ఏమాత్రం తెలియదు. వాటితో నాకు మాత్రం ఏ పని ఉంది? భగవంతుడు మనకు కర్మేంద్రియాల 5ంటిని, జ్ఞానేంద్రియాలన్నింటినీ ఇచ్చాడు. వాటిని ధర్మబద్ధంగా వినియోగించుకుంటూ ఉండడమే భగవంతుని ఆరాధన అవుతుంది. కర్మేంద్రియాలనగా వాక్కు, పాని, పాదము, గుదము, గుహ్యము. జ్ఞానేంద్రియాలనగా
స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. అంటే చెవి, ముక్కు, కన్ను, నోరు, చర్మము, ఇలాగ 5 జ్ఞానేంద్రియాలు అన్నమాట. వాటిని ధర్మబద్ధంగా వినియోగించుకుంటూ ఉండడమే భగవంతుని ఆరాధన అవుతుంది. అవి ఆ విధంగా పనిచేస్తున్నాయంటే అది ఆ భగవంతుని అనుగ్రహమే. వాటిలో ఏ ఒక్కటి ఒక క్షణం క్రమం తప్పి ప్రవర్తిస్తే మనం తట్టుకోలేము. కనుక వాటిని సక్రమంగా నడిపించేవాడికే వాటిని సమర్పించడం అనేది మనం చేయవలసిన ప్రధానమైన పని. అదే కృతజ్ఞత. వీటిలో ఏ ఒక్కదాన్ని మనంతట మనం ప్రవర్తింప చేయలేము. ఆయా ఇంద్రియాలు ఉన్నా అవి పనిచేయని వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. వాటిలో అవి చేసే పనులు ఉండే శక్తి ఆ పరమేశ్వరుడిదే అనే విషయం మనం గుర్తించి ప్రవర్తిస్తూ ఉండాలి. సామాన్యంగా లోకంలో మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి సహాయపడ్డారని వాళ్ళ పట్ల కృతజ్ఞతను చూపిస్తాం. మరి అలౌకికమైన శక్తి మనకి ఇస్తూ మనని అనుగ్రహిస్తున్న పరమేశ్వరుడి పట్ల మనం ఇంకెంత కృతజ్ఞులమై ప్రవర్తించాలి? మనని హెచ్చరించి చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. జై సద్గురుభ్యో నమో నమః. దీనిని విచారణ చేస్తే ఈ 5 కర్మేంద్రియాలు కూడా శబ్దాన్ని వినే చెవులు, రూపాలు చూసే కళ్ళు, వాసన చూసే ముక్కు, రుచులు చూసే జిహ్వని, స్పర్శనెరిగే చర్మాన్ని, ఈ అన్నిటిని భగవంతుని సేవ కోసమే ఉపయోగించాలి కానీ మరి ఇతరమైనటువంటి పనులకు ఉపయోగించిన జ్ఞానం రాదని, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా గురువు దగ్గర చేరి ఆ గురువు చెప్పే మర్మరహస్యాలను తెలుసుకొని ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎట్లా లభిస్తుందని గురువు ద్వారానే తెలియబడుతుంది. కానీ మరి ఏ ఇతరమైనటువంటి ఆరాధనలు కానీ జపాల వలన కూడా తెలియబడదని ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారు. అట్లాగే కర్మేంద్రియాలు అనగా వాక్కు, పాని, పాదము, గోదము, గుహ్యము. అంటే ఈ చేసే పనులు ఆ శక్తి చైతన్య స్వరూపం ద్వారా చేయగలుగుతున్నాయి కానీ మన ప్రేరేపణ వల్ల ఏమీ లేనే లేదు అని చెప్పకనే చెబుతూ ఉన్నారు. మనం తిన్న ఆహార పదార్థాలను అరిగించడం కానీ, మనం ఎక్కడికన్నా నడిచి వెళ్ళాలంటే పాదాలు కదలడం కానీ, ఎవరికన్నా ఇచ్చి పుచ్చుకోవాలన్న చేతులతో ఆ గమనము చేతులతో ఇచ్చిపుచ్చుకోవడం కానీ, పాదాలతో గమనాగమనం చేయడము, మరి గుదముగుహ్యమనగా మూత్ర మలమూత్ర విసర్జనలు కూడా ఆయా పనులన్నీ కూడా శరీరంలో ఉండి ఆయా శక్తి స్వరూపాల ద్వారా జరుగుతున్నదే కానీ మన వల్ల జరగాలన్నా ఆపాలన్నా అది మన వల్ల కానే కాదు అని దీనిలో అంతరార్థము చెబుతూ ఉన్నారు. జై సద్గురుభ్యో నమో నమః.